ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఇది సైన్స్ ఫీల్డ్ వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్. ఏదో తెలుసుకుందామా? మైటోకాండ్రియా. అసలు ఆ మైటోకాండ్రియాకి ఎందుకు సెపరేట్ గా డిఎన్ఏ ఉంది? మనకి డిఎన్ఏ ఉంది, ఓకే. మనలో ఉన్న మైటోకాండ్రియాకి ఎందుకు సెపరేట్ గా డిఎన్ఏ ఉంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఏంటంటే మైటోకాండ్రియా అసలు సెల్ ఆర్గనలే కాదు. ఒకప్పుడు ఇట్స్ బ్యాక్టీరియల్ సెల్ అన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. అయితే దీనికి ఒక స్టోరీ ఉంది. అనగనగా ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా దాని పని ఏదో చేసుకుంటూ వెళ్ళింది. అప్పుడు వచ్చింది ఒక పెద్ద సెల్. ఆ పెద్ద సెల్ ఏం చేసింది? ఈ బ్యాక్టీరియా చూడడానికి చాలా అందంగా ఉందని తినేసింది. కడుపులో పెట్టేసుకుంది. కడుపులో పెట్టుకోగానే అది డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అప్పుడు ఈ రెండు డీలింగ్ వచ్చాయన్నమాట. ఏం డీలింగ్ వచ్చాయంటే, ఈ పెద్ద సెల్ ఏదైతే ఉందో అది చెప్పింది, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు అని అన్నది. ఇది కాసేపు ఆలోచించి, అయితే నేను నీకు ఎనర్జీ ఇస్తాను, ఏటీపీ, మన ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దామని కలిసే. అక్కడి నుంచి వచ్చింది మన మైటోకాండ్రియా. అందుకే దానికి సపరేట్ గా డిఎన్ఏ ఉంది, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంది కాబట్టి. పెద్ద సెల్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, రెండు కలగలిసి మైటోకాండ్రియా అయింది. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మైటోకాండ్రియా, ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. క్లోరోప్లాస్ట్ కూడా అంతే. అంతవరకు బై బై. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు.